Good morning. Welcome to 3060 Headlines Chidda. ఢిల్లీకి చేరిన సమాజ్వాదీ పార్టీ పంచాయతీ నేడు ఎన్నికల కమిషన్ను కలవనున్న అఖిలేష్. ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు మత్స్యమరి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ త్వరలో అదే బాటలో ప్రైవేటు బ్యాంకులు. పీబీఎల్ తొలి మ్యాచ్లోనూ సింధుకు షాక్. చెన్నై స్మాషర్స్ పై హైదరాబాద్ హంటర్స్ గెలుపు. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ ఏ క్షణమైన రెండు ముక్కలు అయ్యేలా ఉంది. క్రమేపీ పార్టీపై పట్టు సాధిస్తున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇవాళ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. పార్టీ సింబల్ సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని కోరనున్నారు. అటు ములాయం వర్గం కూడా పార్టీ పంచాయతీని ఈసీ ముందు పెట్టబోతోంది. అటు సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయంతో పాటు ఆయన మద్దతుదారులంతా అఖిలేష్ పై మండిపడుతున్నారు. లక్నోలో జరిగిన సమావేశాన్ని పార్టీ అసలు గుర్తించడం లేదు. అఖిలేష్ నిర్వహించిన సమావేశాన్ని తిరుగుబాటు నేతల భేటీగా మాత్రమే చూస్తోంది. కొడుకుతో దూరం క్రమేపీ పెరుగుతుండటంతో ములాయం కూడా పార్టీ తన చేతుల్లో నుంచి జారిపోకుండా చూసుకుంటున్నారు. సోదరుడు శివపాల్ యాదవ్, పార్టీ సహచరుడు అమర్ సింగ్ తో ములాయం ఇవాళ ఢిల్లీలో సమావేశమవుతారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ను కలిసి పార్టీపై అన్ని హక్కులు తమకే ఉంటాయని చెప్పనున్నారు. యూపీతో పాటు మరో 4 రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే బిజీలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం సమాజ్వాదీ పార్టీ పరిణామాలపై ఓ కన్ను వేసి ఉంచింది. ఎస్పీ సింబల్ సైకిల్ ను తమ పార్టీకే కేటాయించాలని అఖిలేష్ కోరితే ఈసీ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు. ముందుగా అవతలి వర్గానికి నోటీసులు ఇస్తోంది. అఖిలేష్ నుంచి అలాంటి ప్రతిపాదన వస్తే ఎస్పీ సైకిల్ గుర్తును తాత్కాలికంగా హోల్డ్ చేస్తారు. అదే జరిగితే పార్టీ గుర్తుపై ఈసీ క్లారిటీ ఇచ్చే వరకు ఎవరికీ దానిపై హక్కులు ఉండవు. అందుకే ఇవాళ జరిగే పరిణామాలు సమాజ్వాదీ పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్సుమరిపై ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. రాయలసీమకు సాగునీటిని అందించేందుకు 240 కోట్లతో చేపట్టిన ముత్సుమరి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేయనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా కర్నూలు జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కలెక్టరు, డీఐజీ సహా పలువురు నేతలు ఏర్పాట్లు పరిశీలించారు. రాయలసీమ కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించే ప్రాజెక్టు ముత్సుమరి ఎత్తిపోతల పథకం. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ నిర్ణీత గడువులోగా నిర్మించిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రాయలసీమ కరువు తీరనుంది. శ్రీశైలంలో అత్యంత తక్కువ నీరు ఉన్నప్పటికీ సమర్థంగా వాడుకునే విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూపొందించారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 330 కోట్ల రూపాయలు వెచ్చించింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. నూతన ఏడాది తొలి రోజే పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. లీటర్ పెట్రోల్ పై ₹29 పెంచాయి. లీటర్ డీజిల్ ధర 92 పైసలు పెరిగింది. పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత జన్ధన్ ఖాతాల్లోకి భారీగా డిపాజిట్లు పెరిగాయి. డిసెంబర్ 7వ తేదీ నాటికి జన్ధన్ అకౌంట్లలో 74,610 కోట్ల నగదు జమ అయింది. అయితే 2 వారాల్లో ఆ అకౌంట్ల నుంచి 3,285 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకున్నారు. ఆర్థిక శాఖ లెక్కలో ఈ విషయం తేలింది. జన్ధన్ ఖాతాల్లో 50,000కు మించి డిపాజిట్ చేసే అవకాశం లేదు. నెలకు 10,000 మాత్రమే విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. అయితే 3,000 కోట్లకు పైగా విత్డ్రా చేసేయడంలో అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్బీఐ బెంచ్ మార్క్ రుణ వడ్డీ రేటును 0.9% తగ్గించింది. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే కొత్త వడ్డీ రేట్లు నూతన ఏడాది తొలి రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ఏడాది పరిమితి రుణాలపై వడ్డీ రేటు 8% అవుతోంది. పెద్ద నోట్ల రద్దు లక్షల కోట్ల డిపాజిట్లు రావడంతో ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్ల పరిమితి ఉన్న రుణాలపై వడ్డీ రేటును 0.5%, 9.5% నుంచి 8.15%కి తగ్గించనుంది. ఎస్బీఐ నిర్ణయాన్ని మరో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అనుసరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను అదే స్థాయిలో తగ్గించాయి. రేపో మాపో ఇతర డిజిటల్ లావాదేవీల ద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయన్నారు మంత్రి హరీష్ రావు. నోట్ల రద్దు, నగదు కొరత ఇక్కట్లను తీర్చేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు. క్యాష్లెస్ నియోజకవర్గంగా అడుగులేస్తున్న సిద్దిపేటలో 50 గ్రామక్య సంఘాలు మినీ ఏటీఎంలుగా మారుతున్నాయి.
గ్రామ సంఘాల ద్వారా నగదు రహిత లావాదేవీల కోసం మినీ ఏటీఎంలను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. నియోజకవర్గంలో 148 గ్రామాలకు మొదటి విడతలో 50 గ్రామైక్య సంఘాలకు మినీ ఏటీఎంలు మంజూరు చేశారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విజయవాడలో ఆరోగ్య రక్ష పథకం శ్రీకారం చుట్టారు బాబు. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరు 100 రూపాయల చొప్పున చెల్లిస్తే 2 లక్షల ఆరోగ్య బీమా కల్పించడమే ఆరోగ్య రక్ష స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మార్చి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. సీఎం కేసీఆర్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు గవర్నర్ నరసింహన్. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ వెనకడుగు వేయాలని ప్రశంసించారు. 30 నెలల్లో రాష్ట్రంలో అద్భుత ప్రగతి జరిగిందని కితాబిచ్చారు. దేశంలోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రం కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ సారథ్యంలో 2017లో ఇది సాధ్యం కావాలని అభిలంషించారు. ప్రజా సంక్షేమం కోసం అందరి సలహాలు తీసుకుంటామన్నారు గవర్నర్ నరసింహన్. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ కు పలువురు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు చెప్పారు. సీఎంకు విషెస్ చెప్పిన వారిలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహమ్మద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేసీఆర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఏపీ సీఎంను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. సీఎస్, డీజీపీ సహా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా చంద్రబాబుకు విషెస్ చెప్పారు. టీటీడీ, విజయవాడ, కనకదుర్గమ్మ ఆలయాలకు చెందిన వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు. కాటన్ దొర తరహాలో సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. దీన్ని విపక్షాలు సహించలేకపోతున్నాయని ఆరోపించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ప్రగతి నివేదికను ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, సుధాకర్ బాబుతో కలిసి విడుదల చేశారు కేఈ. ముచ్చుమరి ఎత్తిపోతల పథకంతో సీమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ఈ విషయంలో చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా పరిపుష్టి చెందాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు మంత్రి నారాయణ. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల బలోపేతంపై క్యాంపు ఆఫీసులో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్య ద్వారానే అభివృద్ది సాధ్యమైన నారాయణ పేద పిల్లలు చదువుతున్న అంగన్వాడీలు, మున్సిపల్ స్కూళ్లపై ఎక్కువగా దృష్టి సారించామన్నారు. అంగన్వాడీలను కాన్వెంట్లుగా మారుస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న ప్రభుత్వం 2017 సంవత్సరాన్ని మైలురాయిగా మార్చుకుంటుందన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ల పనులకు జోన్లుగా భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. దేశం గర్విస్తున్న సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.